ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలో లేక బ్యాంకు లాకర్లో దాచిపెట్టుకున్న బంగారమో కాదు. మరి ఐశ్వర్యం అంటే ఏమిటి? బ్రతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. తినడానికి తిండి సరిపడా ఉంటే ఐశ్వర్యం. టైంకి ఆకలి వేస్తే ఐశ్వర్యం. తిన్నది జీర్ణమైతే ఐశ్వర్యం. రోగాలు లేకుండా ఉండటం ఐశ్వర్యం. టైంకి నిద్ర పట్టడం ఐశ్వర్యం. మన పిల్లలకి మంచి బుద్ధులు అలవడితే ఐశ్వర్యం. మన కోసం మన చుట్టూతో నలుగురు ఉంటే ఐశ్వర్యం. అవసరానికి ఆదరించేటువంటి ప్రాణ స్నేహితులు ఐశ్వర్యం. నీ చుట్టూ ఉన్న ప్రకృతి ఐశ్వర్యం. పచ్చని పంట పొలాలు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. ఎంతో ఎదిగిన నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అర్థం చేసుకునే భార్య ఐశ్వర్యం. అనురాగం పంచే భర్త ఐశ్వర్యం. ప్రశాంతమైన మనస్సు గొప్ప ఐశ్వర్యం. పెదాలు పండించే చిరునవ్వు ఐశ్వర్యం. పరులకు సాయం చేసే మనస్సు ఐశ్వర్యం. పాలబుగ్గల చిన్నారు చిందించే చిరునవ్వు ఐశ్వర్యం. మీకు తెలిసిన ఐశ్వర్యాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. థ్యాంక్ యూ.